ప్రకాశం జిల్లా ఒంగోలులో రాజకీయ విమర్శలు వేడెక్కాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన ఆరోపణలపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తీవ్రస్థాయిలో స్పందించారు. మీడియా సమావేశంలో బాలినేనిపై పలు ఆరోపణలు చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూటమిలో విభేదాలు సృష్టించేందుకే బాలినేని మాట్లాడుతున్నారని ఆరోపించిన జనార్దన్ గత ప్రభుత్వ హయాంలో తమపై కేసులు పెట్టించారని అన్నారు. అలాగే ఒంగోలు రాజకీయాల్లో బాలినేని జోక్యం చేసుకోవద్దంటూ వ్యాఖ్యానించారు. బాలినేని ఆయన కుటుంబ సభ్యులపై కూడా జనార్దన్ పలు ఆరోపణలు చేశారు. మురళి అనే వ్యక్తి, ఇంకొక అతను లాయరు ఫయాజ్ అని చెప్పేసే వ్యక్తులు ఇద్దరు కూడా మా మీద వ్యక్తిగతంగా రాసి ఉత్తరాలు ఆకాశరామన్న ఉత్తరం రాస్తే దాన్ని పోలీసు వాళ్ళు పట్టుకొని వాళ్ళు ఎవరు చేశారు ఏందనేది వివరంగా ఆ రోజు వాళ్ళు స్టేషన్లో కూడా ఒప్పుకొని టైప్ చేయించింది కూడా అద్దంకిలో టైప్ చేయించాం అని అతను కూడా తీసుకొస్తే వీళ్ళిద్దరేనండి వచ్చిందని చెప్పేసి ఆ టైప్ చేసి అతను కూడా చెప్పడం జరిగింది. దాని పూర్వకంగానే కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత అతను 5 నెలలు ఇతను కాపాడుకుంటా అతను ఖర్చులకు డబ్బులు ఇస్తా ఈరోజు మళ్ళా వచ్చేసి మా కార్యకర్త అతను ఇబ్బంది పెట్టారని మాట్లాడతాడు. సిగ్గుండాలి కొంచెం అన్నా కూడా. ఇంట్లో వాళ్ళ మీదను ఆయన ఇష్టం వచ్చినట్టు రాస్తా ఉంటే ఇతని మీద రాపియాలంటే పుస్తకాలు సరిపోతాయి. నేను కూడా కూర్చొని రాపియమంటే రాపిస్తా, నాకేం జనం లేకలేదు లేకపోతే ఏమీ లేదు. ఇతను చేసిన పనులన్నీ కూడా రాయాలంటే ఎన్ని ఉన్నాయి?